పారాక్విట్ డీక్లోరైడ్ అనే గడ్డి మందును తక్షణం బ్యాన్ చేయాలని ఐఎంఏ తెలంగాణ ప్రతినిధులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోటిలోని ఐఎంఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కడియం కావ్య, మాజీ ఎంపీ వినోద్ కుమార్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, పలువురు వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు. గడ్డి, కలుపు మొక్కలను నియంత్రించేందుకు వాడే పారాక్విట్ అమ్మకాలు, వినియోగంతో వచ్చే నష్టాలపై చర్చించారు. పారాక్విట్తో పర్యావరణానికి, భూమికి నష్టం జరుగుతుందన్నారు. ప్రమాదవశాత్తు ఆత్మహత్య చేసుకునేందుకు పారాక్విట్ తీసుకున్న రైతులను కాపాడటం అసాధ్యంగా మారుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికే పలు దేశాలు పారాక్విట్ ని బ్యాన్ చేశారని, భారత్లోనూ నిషేధం విధించేలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. దీనివల్ల అసలు 100% చనిపోతున్నారంటే ఆబ్వియస్గా దీన్ని బ్యాన్ చేయాల్సిందే. నేను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ని కూడా. సో మా కమిటీలో కూడా దీన్ని నేను అడ్రస్ చేస్తాను. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతాను. ఒకవైపు అప్పుల బాధను, ఏ బాధను మళ్ళా ఉంటుంది, మళ్ళా దవాఖాన పోతే మళ్ళా చనిపోతానని తెలిసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ మంచిగా చేయమని చెప్పి కోరినప్పుడు కొంతమంది డాక్టర్లు ఏమో ఖర్చు ఎందుకు అని చెప్పే పద్ధతిలో ఉండదు. కొంతమంది ఏమో సరే వాళ్ళు కోరుతున్నారు కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి, అంటే కుటుంబం కథమైపోతుంది. ఇక ఒకవైపు మనిషి పోతాడు, రెండో వైపు అప్పులు మించిపోతాడు. ఆయన ఇక తాగి ఆయన పోతాడు, చచ్చిపోతాడు. ఇక బాధంతా జీవితాంతం దుఃఖాన్ని ఏమికుండా భరించేంత స్త్రీలే. ఒక గడ్డి చనిపోవడమే కాదు, భూమి కూడా శాశ్వతంగా చెడిపోదు. పంజాబ్లో ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది తీవ్రమైన సమస్య. కాబట్టి స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక డెలిగేషన్ గా వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ కూడా చేస్తాం. అట్లీస్ట్ ఇమీడియట్ గా ఒక 6 months బ్యాన్ అయితే ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కూడా ఇక్కడ ఉంది, మనకి పంజాబ్ చేసింది అండ్ కేరళ చేసింది. 3 రాష్ట్రాలు పడికే మనకు తెలిసేంత వరకు ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా 6 months మనము బ్యాన్ చేయొచ్చు. ఆ విధంగా చేసి రానున్న రోజుల్లో కూడా దీనిపైన మనం ముందుకు తీసుకెళ్ళాలి.